వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను మీ లహరిక. ఇవాళ నేను మీకొక ఇంపార్టెంట్ పర్సన్‌ని పరిచయం చేయబోతున్నా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని వినే ఉంటాం కదా! ఆ మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను పరిచయం చేయబోయే వ్యక్తి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ మన ఇండియాలో పుట్టి అమెరికాలో స్థిరపడి ఒక డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా అన్నీ తానై కథలు నడిపించడమే కాదండి, ఎన్నో అవార్డ్ విన్నింగ్ మూవీస్ కూడా మనకందించి సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తున్నారు. ఆయన మరెవరో కాదండి, మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఆయనే అరుణ్ కొండ గారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మనతో పాటు జూమ్ కాల్‌లో ఉన్నారు. చక్కగా అన్ని జర్నీ గురించి కూడా ఆయన మాటలను వినేద్దాం. ఆలస్యం చేయకుండా పలకరించేద్దామా మరి? హలో సార్! అరుణ్ సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నామండి. మీరు ఈ బాగున్నారా? విధంగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. థాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ టూ. యెస్. సార్ మీ గురించి అసలు మాట్లాడాలి అంటే నేను ఒకసారి చూసాను మీ జర్నీ అంతా కూడాను. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ కామన్‌గా ఉంటాయి. కానీ మీరు ఇండియాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అసల ప్యాషనెటిక్‌గా మీరు సినిమాల పైన ఫోకస్ పెట్టే విధానము అందరిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. మీరు తీసే అవార్డ్ విన్నింగ్ మూవీస్ చూస్తే కనుక. ఒక్కొక్క దాని గురించి కూడా మాట్లాడుకుందాం స్పెషల్‌గా. ఫస్ట్ అయితే మీ హ్మ్. కెరియర్ ఇండియాలో పుట్టారు. అంతవరకు అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఆ రీజన్ ఏంటి? ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? చిన్నప్పుడు విలేజెస్‌లో ఉన్నా గాని, అక్కడే పెరిగినా గాని, తర్వాత జాబ్స్ చేద్దాం ఉద్దేశంతో యూఎస్ రావడం జరిగిందండి. 2007 నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే. కానీ నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉందండి. ఓకే. సో, మూవీస్ చేయడం మొదలుపెట్టానండి. అందరిలాగే ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌తో. సో, అయితే అప్పటినుంచి నేను కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడం జరిగిందండి హాలీవుడ్‌లో. హాలీవుడ్ ఇండిపెండెంట్ సర్కిల్స్‌లో. అక్కడ కొన్ని 2, 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత హారర్ అండ్ థ్రిల్లర్ అండ్ సమ్ యాక్షన్ ఫిల్మ్స్ అట్లా కొంచెం వర్క్ చేశానండి. సో, దాంతో పాటు ఇప్పుడు 'సాన్వి' అనే లేటెస్ట్ ఫిల్మ్ ఒకటి ఆహ్, ఆహ్, యూ నో కంప్లీట్ అయిందండి. దాన్ని అక్రాస్ ది యూఎస్ ప్రీమియర్స్, స్క్రీనింగ్స్ చేస్తున్నామండి. ఓకే. సో, అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. మన కమ్యూనిటీలో యూఎస్ కమ్యూనిటీలో ఇండియన్ కమ్యూనిటీలో వితిన్ యూఎస్ ఒక రేర్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ క్రైమ్ బేస్ చేసుకొని ఈ 'సాన్వి' ఫిల్మ్ తీయడం జరిగిందండి. ఓకే. సార్ అయితే మీ ప్రస్థానం అంతాను మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? ఎక్కడ నేటివ్ ప్లేస్ ఇండియాలో? నేటివ్ ప్లేస్ అదే వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం అని చెప్పొచ్చండి. దాని పక్కన ఒక చిన్న విలేజ్ నాగరివెల్లి అని ఉండేదండి. సో, ఓహో! అక్కడే పుట్టి పెరిగానండి. సో, ఓకే. అయితే స్టడీస్ కోసం యూనో మూవ్ అవ్వడం జరిగిందండి. స్టడీస్ అంటే ఇండియాలోనే స్టడీస్ జరిగినలేండి. దాని తర్వాత వర్క్ పర్పస్ యూఎస్ రావడం జరిగిందండి. ఓకే. సార్ ఫస్ట్ మూవీ 2017లో 'ఈవెన్ ఇన్ హెర్' అనే మూవీతో వచ్చారు కదా! అయితే అది అవునండి. డెవిల్‌కి సంబంధించిన మూవీ, హారర్ థ్రిల్లర్ మూవీ ఇట్లా సస్పెన్స్‌తోని హ్మ్. చాలా కానీ సో, ఫస్ట్ అవును. మూవీని ఎవరైనా తీసుకుంటే ఏ జోనర్‌లో అయినా లవ్ జోనర్ హ్మ్. తీసుకుంటారు, లేకుంటే కామెడీ తీసుకుంటారు, లేకుంటే యాక్షన్ మూవీ తీసుకుంటారు. కానీ రైట్. మీకు దీనిపైన తీసుకోవడానికి పర్టిక్యులర్‌గా రీజన్ ఏమైనా ఉందా? లేదండి. అంటే అది కూడా చిన్న ట్రూ ఈవెంట్ బేస్ చేసుకొని హారర్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. హారర్ ఫిల్మ్‌లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటదండి. ఏంటంటే హ్మ్. అది చిన్న బడ్జెట్స్‌లో చేయొచ్చు. ఎక్కువ క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయరు ఆడియన్స్. అలాంటి చిన్న చిన్న ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హారర్ జనర్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చండి. సో, ఎస్పెషల్లీ వైడర్ ఆడియన్స్‌కి ఈజీగా ఉంటుందన్నట్టు. వైడర్ ఆడియన్స్ అంటే వేరే కంట్రీస్‌లో గాని, యూఎస్‌లో గాని జానర్‌కి కొంచెం మార్కెట్ ఉంటుందండి. సో, ఉంటుంది. మనకి ఇండియాలో అంత కొంచెం తక్కువే ఉండొచ్చు. హారర్ ఈ మధ్య కాలంలో కొంచెం ఫేమస్ అవుతున్నప్పటికి గూడా అందువల్ల మేబీ అది ఓ రీజన్ అయ్యుండొచ్చండి. రైట్. కానీ హారర్ మూవీ తీయాలంటే కొన్ని రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీస్తే కనుక దానికి ఎక్కువ అచీవ్‌మెంట్ ఉంటుంది. దానికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఎక్కువ కూడా ఉంటుంది. అందులోనూ అవును. తీయాలి అంటే కూడాను మనకి ప్రతి థీమ్‌ని మెయింటైన్ చేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ మెయింటైన్ చేసుకొని అవన్నీ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత ఈజీగా హ్మ్. మనం అవుట్‌పుట్ ఇచ్చేస్తే కుదరదు కదా సార్! దానికి ఎంత వరకు హార్డ్ వర్క్ చేశారు? హోమ్ వర్క్ చేశారు? హారర్ ఫిల్మ్స్ చేసేటప్పుడేంటంటే షాక్, సస్పెన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ దోస్ థింగ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసామండి. ఓకే. ఎస్పెషల్లీ ద సస్పెన్స్ పార్ట్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌లో చేసేటప్పుడు అది ఎట్లా హారర్ షాక్ ఎట్లా వర్క్ అవుతది? ఎలా క్రియేట్ చేయాలి? ఎడిటింగ్ ఎట్లా చేయాలి? సో, అలాంటి బేసిక్స్ ని ఫిల్ చేసుకుంటూ ఆ స్టోరీకి ఫుల్‌ఫిల్ అయ్యేలాగా చేసామండి. సో, థట్ వాస్ ద హార్డ్ వర్క్ వి హావ్ డన్ ఎట్ ద టైమ్. ఎన్ని రోజులు కష్టపడ్డారు సార్ ఆ మూవీ?
ఎంత ఎంత టైం నా ఫిల్మ్స్ అన్ని కూడా ఇవన్నీ క్వైట్ షార్ట్ టైమ్‌లోనే చేస్తానండి నేను. అంటే ఎలా హ్మ్. అంటే ఒక 3 వీక్స్, 4 వీక్స్‌లో ఫినిష్ అయిపోతుందండి సినిమా. అవునా? సో మాక్సిమం సో వెరీ లిమిటెడ్ బడ్జెట్స్‌లో అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ కాబట్టి ఐ యామ్ యూజ్డ్ టు ఇట్. సో నేను యూఎస్‌లో అయినా గాని వేరే ఎక్కడ పని చేసినా దెన్ మోస్ట్‌లీ ఇక్కడే చేశానండి నేను. సో తక్కువ బడ్జెట్‌తో, తక్కువ టైమ్‌తో చేయడం. సో ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అన్నట్టు. డైరెక్షన్ ఎక్కడా నేర్చుకోలేదు. కానీ ఒక డైరెక్టర్‌గా 10 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తున్నారు. సో, డైరెక్టర్ అనంగానే 24 క్రాఫ్ట్స్ పైన ఎంతో కొంత గ్రిప్ ఉండాలి అంటారు. మరి మీరు హ్మ్. ఎలా సరి వీటన్నిటిని ఓవర్‌కమ్ చేస్తున్నారు? వెల్ యాక్చువల్‌గా అంతే టీమ్ ఉంటారండి. అంటే దో నేను ప్రొడక్షన్, డైరెక్షన్ చేస్తున్నప్పటికి కూడా, రైటింగ్ చేస్తున్నప్పుడు కూడా టీమ్ వెన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి టీమ్‌ని మనం ఆహ్, యాడ్ చేసుకోవాలండి. సో దట్స్ ద వన్ ఆఫ్ ది థింగ్ యాక్చువల్లీ సక్సెస్‌ఫుల్ ఫార్ములా ఏంటంటే రైట్ పీపుల్‌తో కొలాబరేట్ అవ్వాలండి. యెస్. సో యెస్. దట్స్ వెన్ యూ విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ది ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ. సో అక్కడ ఎక్సర్‌సైజ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ నుంచి చేస్తానండి నేను. అంటే సమ్ టైమ్స్ రైటర్స్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ సినిమాటోగ్రాఫర్స్, అదర్ 2 మెంబర్స్ ఆల్ ద కైండ్ ఆఫ్ టీమ్ ఉంటారండి. సో టైమ్ టు టైమ్. సో అందుకని అది దట్ ప్రాసెస్ ఈస్ సంథింగ్ అంత పెయిన్‌ఫుల్‌గా ఏమి ఉండదండి. స్టార్టింగ్ నుంచి వాళ్ళు మీతో ట్రావెల్ చేస్తున్నారా సార్? లేకపోతే మూవీకి చేంజ్ అవుతూ ఉంటారా? టైమ్ టు టైమ్ టు చేంజ్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే ఫిల్మ్ 2015లో ఎప్పుడో జరిగింది కాబట్టి, సో ఆ టీమ్ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అచ్చా! కొంతమందే మళ్ళీ మనం రీయుటిలైజ్ చేయగలుగుతామండి. ఓకే. మనతో జర్నీ చేస్తే వాళ్ళ అవైలబిలిటీ ఉంటే ఆల్ టైమ్‌ని బట్టి అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ నో 50% 60% ఆఫ్ ద టైమ్ దే ఆర్ గాన్ అండి. సో ఓకే. కొత్త పీపుల్ వస్తారండి. దట్స్ వెరీ న్యాచురల్. ఓకే. అలానే మీ మూవీలోని ద డాన్సింగ్ బుల్ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. అది ఎంత చక్కనైన సినిమా. అందరిని ఇన్‌స్పైర్ చేస్తుంది. వాళ్ళ లైఫ్స్ ఇలా ఉంటాయి. వాళ్ళ జర్నీ ఇలా ఉంటుంది. అసలు ఎంత హ్మ్. బాగా తీశారు సార్. దానిపైన మీకెప్పుడు అనిపించింది? ఆలోచన మీకెప్పుడొచ్చింది? సో ఇది వన్ ఆఫ్ ది ఇన్‌స్పిరేషన్ అండి. ఏంటంటే చిన్నప్పుడు మన మనకి గంగిరెద్దులు అన్నీ అవును. ఉంటాయి పండగ గదండీ! పూట చిన్నప్పుడు వస్తూ మనకి ఉంటాయి. హ్మ్. ఆ! సంక్రాంతి టైంకి వస్తూ ఉంటారు గదండీ! మన చిన్నప్పుడు మనకందరికి గుర్తుంటది. దట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్ అది. సో, ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అందరూ, పిల్లలందరూ. సో, అయితే అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే, ఆ పర్టిక్యులర్ కల్చర్ ఇప్పుడు డిక్లైన్ అయిపోతుందండి. సో, అదేమంటారు దాన్ని మోడర్న్ డేస్ వల్లో లేకపోతే జనాలు చేంజ్ అయిపోవడం వల్ల ఏమైనా గాని అది అంతమైపోతుంది. స్లోగా అది ఇంతకు ముందంత లేదండి. ఇప్పుడు జనాలు ఆగిపోయారు యాక్చువల్‌గా. ఎందుకంటే వేరియస్ రీజన్స్ వల్ల అంటే వేరియస్ రీజన్స్ అంటే ఏంటి జనాలు చేంజ్ అయిపోతున్నారు. ప్లస్ ఆల్సో నోబడీ ఈస్ కేరింగ్. ఈవెన్ ఆళ్ళు కొంతమంది బెగ్గర్స్ కింద చూడటం ఆళ్ళు వచ్చినా గాని అలాంటి. సో, దేర్ ఇస్ ఎ రియల్ పర్పస్ ఎందుకొస్తున్నారు? ఆళ్ళ హిస్టరీ ఏంటి? అని వాళ్ళు హ్మ్. ఇండియాకెళ్ళి అక్కడ ఉన్న లోకల్ పీపుల్‌తో మాట్లాడి ఆళ్ళని కలిసి వాళ్ళకి రియల్లీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకొని చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ అండి అది. అవును. సో, ఇది ఇంతకుముందు యూనో ఎవరు చేయలేదండి. ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ పర్పస్ పెద్ద ఫిల్మ్స్ గాని ఎవరు చేయలేదు. ఒకటి ఏదో ఓ 10 మినిట్స్, 20 మినిట్స్ ఫిల్మ్స్ హియర్ అండ్ దేర్ ఉన్నా గాని బట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎవరు చేయలేదండి. ఆ కల్చర్ సర్వైవల్ మోడ్‌లో ఉంది ఇప్పుడంటే. సో, దే ఆర్ స్ట్రగలింగ్ ఎ లాట్. సో, అంత మంచి కల్చర్ మనంతా చిన్నప్పుడు ఎంజాయ్ చేసింది. ఇట్ షుడ్ నాట్ డిసపియర్ ఇన్ ది హిస్టరీ. యెస్. ఆ మెయిన్ పర్పస్‌తో చేస్తున్నామండి అది. సో, దాన్ని చేసి ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి ఎట్లైనా చూపించాలని ప్లాన్‌లో ఉన్నామండి. ఓకే. చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు సార్. గ్రేట్ నిజంగానే. మన సో సంస్కృతి, సాంప్రదాయాలు ఈ యాహ్! విధంగైనా తెలియాలి అనే మీ ఒక కృషి, పట్టుదల నిజంగా మెచ్చుకోదగ్గది. సార్ ఇలానే ఇంకా మీకు ఐడియాస్, థాట్స్ వచ్చేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? దానిపైన ఎంత టైం పెడుతూ ఉంటారు? సో, ఐడియాస్ అనేది స్పాంటేనియస్‌గా వెరీ క్విక్‌లీ వస్తాయండి. హ్మ్. టక్కని అందరికి వచ్చిన ఐడియా అనేది జస్ట్ ఇట్స్ ఫ్లాష్ అవ్వడం కాదండి. సో, కానీ దాన్ని డెవలప్ చేసేటప్పుడు ఆహ్, దట్స్ వేర్ ఇట్ టేక్స్ టైమ్ అన్నట్టు. సో, అంటే ఏంటి పెన్ అండ్ పేపర్ తీసుకొని మనం దాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మ్ చేసి స్టోరీని రాసి దానికి తగ్గట్టుగా మంచి టీమ్‌ని హైర్ చేయడం. సో, అదే ప్రాసెస్ ఎక్కువ పడుతుందండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రీ ప్రొడక్షన్ లాగా అన్నట్టు. బట్ స్టోరీ రాయడానికైతే కొన్ని తొందరగా అయిపోతాయండి. కొన్ని టేక్స్ ఇయర్స్. సో, నా ఫిల్మ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే టుక్ రియల్లీ లాంగ్ టైమ్. సో, ఎస్పెషల్లీ ఫర్ 'సాన్వి' ఫిల్మ్. 'సాన్వి' క్రైమ్ స్టోరీ 2012లో జరిగిందండి.
ఓహ్! 2012లో. సో, ఓకే. అది ఇప్పుడు 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 కంప్లీట్ అయింది. అంటే ఏంటి ఓకే. ఈ మధ్య కాలంలో ఏం చేసామంటే రీరైటింగ్ అట్లా జరిగి 2024లో షూటింగ్ కంప్లీట్ అయింది. ఓకే. షూటింగ్ 3, 4 వీక్సే. కానీ ఆ లాంగ్ వెయిటింగ్ వాటెవర్ ది రీజన్ ఇట్స్ డిలేయిడ్ అలా లాట్ ఆఫ్ థింగ్స్ రీరైట్ చేయడం అనేది జరిగిందండి. ఓకే. ఇప్పుడు మీరేదైతే 'సాన్వి' మూవీ గురించి మాట్లాడుతున్నారో 2012లో జరిగిన విషయాన్ని 2016 వరకు తీసుకొచ్చి చూపించడం జరిగేటప్పుడు, దాంట్లో ఎన్నో హ్మ్. మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అప్పటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు అది సెట్ అవుతుందా? ఇప్పుడు ఈ జనరేషన్‌కి సెట్ అవుతుందా? మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది కదా! అట్లా ఏమైనా ఉంటాయా సార్ రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకునేటప్పుడు? సమ్ టైమ్స్ ఉంటాయండి. అంటే ఇది 2012లో జరిగిందండి. ఇప్పుడు మనం హ్మ్. దీన్ని 2026. బట్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ. హిస్టరీలో జరిగింది కాబట్టి అంటే జనరేషన్స్ అర్థం కాకపోవడం, లేకపోతే టైమ్ చేంజ్ అవ్వడం ఉండదండి. బట్ యాస్ ఫర్ as ప్రొడక్షన్ చేసేటప్పుడు మాత్రం ప్రొడక్షన్ డిజైన్‌లో సర్టెన్ థింగ్స్ ఛాలెంజెస్ ఉంటాయండి. సో, అప్పుడు ప్రొడక్షన్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడేముంది? వాళ్ళేం వాడుతున్నారు హిస్టరీ కాబట్టి. హ్మ్. లేకపోతే అప్పుడున్న టీవీ ఛానెల్స్ ఏంటి? అప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు? అప్పుడు ఆ స్క్రోల్ ఈవెన్ న్యూస్ ఏదైనా వస్తున్నప్పుడు ఆ స్క్రోల్‌లో డీటెయిల్డ్ డిస్క్రిప్షను, న్యూస్ ఏం జరిగింది? అప్పుడు వెదర్ ఏముంది? స్మాల్ అవును. డీటెయిల్స్ కాన్సంట్రేట్ చేసి ఇప్పటికి చూస్తాం. బట్ ఇప్పటికి అంటే యాస్ ఫార్ యాస్ ది స్టోరీ వైస్ పెద్దగా చేంజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే హిస్టరీ చెప్తున్నాం కాబట్టి అవును. సో, అది ఫోకస్. ఓకే. సార్ ఇప్పుడు ఏదైనా మనం కథ ఊహించుకున్నది ఎక్కువ అంటే మనకి ఈజీగా అయిపోతుందా? లేకుంటే రియల్ స్టోరీని తీయడం అనేది ఈజీగా అవుతుందా? ఆ! రియల్ స్టోరీకైతే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువుంటుందండి. ఎందుకంటే రియల్ స్టోరీ అనేసరికి చాలా మందికి కొంతమందికి తెలిసుంటది అట్‌లీస్ట్. రైట్. అందరికీ తెలియకపోయినా మోస్ట్ పీపుల్‌కి సబ్జెక్ట్ తెలిసుంటది కాబట్టి వాళ్ళు రిలేట్ చేసుకుంటారండి. ఓకే. సో, దాంట్లో మనం అందుకని దాంట్లో మిస్టేక్ చేయకూడదు. చేస్తే ఆళ్ళు అంటే డిస్కనెక్ట్ అవుతారు సమ్‌వేర్. సో, ఆ! సో రియల్ లైఫ్ స్టోరీ చేయడం ఈస్ ప్రిటీ కాంప్లెక్స్ అని చెప్పాలండి మీ క్వెషన్‌కి ఆన్సర్. సార్ అలానే ఇప్పుడు మీకు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన అనేది ఫస్ట్ ఎప్పుడొచ్చింది? ఇది చిన్నతనం నుంచే మీ మైండ్‌లో నాటుకుపోయిందా? ఏ మూవీతో హుహు. ఆ ఆలోచనొచ్చింది? ఎందుకు కొంతకాలం తర్వాత ఇంప్లిమెంట్ చేసారు ఆలోచనని? లేదండి. స్టోరీస్ మీద చానా ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉందండి. చిన్నప్పటి నుంచి ఉందండి. నేను అంటే ఇప్పుడు సెవెంత్ క్లాస్, సిక్స్త్ క్లాస్ ఆ టైంలో చదువుకున్నప్పుడు గూడా ప్రైవేట్ క్లాసెస్‌కి అట్లా ఎళ్ళేవాడినండి నేను. హ్మ్. స్కూల్ అయిపోయిన తర్వాత. స్కూల్ 4:00 అయిపోతే 4-5 6 వరకు ప్రైవేట్ క్లాస్ ఉండే. సో, ఒక ఈవెన్ మార్నింగ్ గూడా. సో, ఆ టైంలో ఏం చేసేవాడినంటే ఆటిని స్కిప్ చేసేసేవాడిని. డుమ్మా కొట్టి ఓకే. ఆహ్, యాహ్! ఎళ్లి లైబ్రరీలో కూర్చున్నా. ఆ! లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదవడం అవి బాగా చేసేవాడిని. సో, లేకపోతే ఐ యూజ్డ్ టు హ్యాంగ్ అరౌండ్ సమ్‌వేర్ ఆన్ ద రోడ్ సైడ్. ఆ పోస్టర్‌లు అట్లా ఇట్లా చూడటం. లేదంటే డీప్‌గా కిడ్స్ కాబట్టి మనకి ఒక ఇమేజ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ! సమ్‌టైమ్స్. సో, అది కూడా బాగా ఉందండి నాకు చైల్డ్‌హుడ్ నుంచి. బుక్స్, స్టోరీస్ రియల్ ఇన్‌స్పిరేషన్ ఫర్ మీ. సో, డైరెక్షన్ అనేది ఐ థింక్ అక్కడే స్టార్ట్ అయిందండి. ఓకే. స్లోగా ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్‌కొచ్చేసరికి ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. సో, అది ఇండియాలో ఉన్నప్పుడు అంత ఫ్లెక్సిబిలిటీ టైము తక్కువ ఉండేదేమో. బట్ యూఎస్‌కొచ్చిన తర్వాత దట్ బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు. సో, ఓకే. ఐ రియల్లీ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ విత్ ఫిల్మ్స్. ఐ వాంట్ టు టెల్ మై స్టోరీస్. దట్స్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ. అలానే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా స్టోరీ ఆహ్, రాసేవాళ్ళు కానీ, ఇట్లా హ్మ్. ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా సార్? మీ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ అట్లా ఎవరైనా? లేదండి. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అగ్రికల్చరల్ ఫ్యామిలీస్. సో, ఓకే. వి గ్రోన్ అప్ ఇన్ యూ నో విలేజెస్ గాని, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు తప్పితే ఇలా ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు గాని, లేకపోతే ఆర్టిస్ట్‌లు గాని అసలెవరు లేరండి. సో, ఇట్ ఈస్ ఓకే. ద మీతోనే మేబీ స్టార్ట్ దట్స్ అయింది. వన్ ఆఫ్ ది రీజన్ ఇట్ టుక్ రియల్లీ లాంగ్ టైమ్ ఫర్ మీ టు ఓకే. స్టార్ట్ మై కెరియర్ ఇన్ ఫిల్మ్స్. సార్ అట్లానే ఇప్పుడు మేబీ ఫార్మర్స్ అవ్వడం వల్ల మీరుకొచ్చే ఆలోచన వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయారా? అనుకోవచ్చా? ఒకవేళ వాళ్ళు మీకు కొంచెం హ్మ్. సపోర్ట్ చేసుంటే మీరు అప్పుడే స్టార్ట్ చేసుండొచ్చేమో అని నా ఒక ఆలోచన. అంటే అట్లా ఏమి ఉండదులెండి. అంటే ఇంకా వాళ్ళు అంటే కొంచెం ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే పుష్ చేయడానికి ఆస్కారం ఉంటదేమో. బట్ అలా అని అట్లా కాదులెండి అది. హుహు. అంటే థిస్ ఈస్ రియల్లీ అబౌట్ మీ ఇట్ ఈస్ నా ప్యాషన్, నా థింగ్. సో, ఇఫ్ ఐ వాంటెడ్ మేబీ ఇన్ ఇండియాలో అప్పుడే చేసేసుంటే
దట్స్ చేయొచ్చు, లేకపోవచ్చు. దట్ ఈస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ దెమ్. అది నా ఫీలింగ్ అండి. ఇట్ ఈస్ సంథింగ్ ఇట్స్ అస్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇది ఇప్పుడు అరే నేను చిన్నప్పుడు ఇంకా ఏంటి ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టేస్తే నేను ఇంకో ఏదో ఒకటి కనిపెట్టేసేవాడిని అంటే అట్లా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నట్టు. అది సో కాదు. మనకి గివెన్ టైమ్‌లో మనం ఇది యెస్. చేయగలం అంతే. దట్స్ ఆల్ మ్యాటర్ హియర్. కరెక్ట్. కరెక్ట్. ఫ్రమ్ హియర్ వి హావ్ టు పుష్. ఇట్స్ నాట్ లైక్ వి కాంట్ బ్లేమ్. I don't think I am interested in blaming others or ఆ! parents. నేను బ్లేమ్ అలా They did అనట్లేదు take it. సార్. యాక్చువల్‌గా ఆ Yeah. ఆలోచనని షేర్ చేసుకోవడానికి పర్టిక్యులర్ పర్సన్స్ మీకప్పుడు లేరేమో అనుకుంటున్నాను నేను. అట్లా అన్నా. అట్లనా? యెస్. అలా అయినా గాని అదైనా గాని అట్ ది సేమ్ టైమ్ యూ నో సీ చాలా మంది ఇప్పుడు ఐ హర్డ్ అబౌట్ మెనీ పీపుల్ సో రియల్లీ ప్యాషనేట్ పీపుల్ దే టుక్ దేర్ బ్యాట్ అండ్ ప్లేడ్ క్రికెట్. సో దే యెస్. ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్. సపోర్ట్ ఉంటే సో దే సక్సీడెడ్ సో వెల్. అంటే ఈ చేయగలిగిన వాళ్ళు ఎట్లైనా చేయగలుగుతారండి. సో ఓకే. అంటే నాకు అన్న ఆపర్చునిటీలో నేను అట్లా చేశాను అంతే. సో ఇట్స్ డిలేడ్ ఫర్ మీ. దట్స్ ఐమ్ ఫైన్ విత్ దట్. యాహ్! సూపర్ సార్. ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. సూపర్. సో ఇప్పుడు ఇక్కడ మీకుండే టైమ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది సార్? మీరు ఒకవైపు జాబ్ చేస్తున్నారా? లేకుంటే టోటల్‌గా ఫోకస్ అంతా మూవీస్ పైనే పెట్టారా? ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆహ్, జాబ్స్ ఇంతకుముందు చేసేవాడినండి. అంటే నేను ఆహ్, ట్వం ఆహ్, 2007 నుంచి అరౌండ్ 2017 వరకు ఇంచుమించు చేసేవాడినండి. ఫుల్ హ్మ్. టైమ్ జాబ్స్. దాని తర్వాత స్లోగా స్లిమ్ అయిపోయిందండి. సో, ఇప్పుడు జాబ్స్‌లు చేయట్లేదండి. ఐ హావ్ మై ఓన్ డిఫరెంట్. బిజినెస్ అండ్ ఆల్సో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ. సో, ఐ ఓకే. రన్ బోత్ ఆఫ్ థిస్ బిజినెసెస్. ఓకే. సార్ మీకు నేచురల్‌గా మీకెలాంటి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు హారర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్లా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకునే కథలు. ఎట్లా మీరు ఓన్‌గా మీకెక్కువగా నచ్చే కథలేంటి? సో, యాక్చువల్‌గా అయితే నేను స్విచ్ వెరీ ఫాస్ట్ అండి. సో, నేను జానరస్ కూడా చాలా డిఫరెంట్ జానరస్‌ని ప్రిఫర్ చేస్తామండి. పర్సనల్‌గా అంటే ఐ లైక్ సంథింగ్ సోషల్లీ రిలెవెంట్ సబ్జెక్ట్స్. సంథింగ్ కల్చరల్ థింగ్స్. సో, ఐ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 'డాన్సింగ్ బిల్ల' తీసుకున్నారనుకోండి. ఇట్స్ హ్మ్. సమ్ కల్చరల్ ఫిల్మ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి అది. అవును. అలాంటిది నేను చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్‌లీస్ట్. సో, ఇట్స్ ఎ డీప్ కల్చరల్ ఫిల్మ్ అది. సో, ఇప్పుడు ఇండియాలో కూడా ఎప్పుడు చేయలేదండి నేను ఫిల్మ్స్. అవును. సో, ఓన్లీ యూఎస్‌లోనే చేశాను. ఇంతకుముందు అన్ని హారర్, థ్రిల్లర్, యాక్షన్ అట్లా చేశానండి. దాని తర్వాత చేసిన ఫిల్మ్ వల్ల 'సాన్వి'. 'సాన్వి' ఈస్ ది క్లోజెస్ట్ ఫిల్మ్ టు ఇండియన్ ఆరిజిన్. అది ఓకే. ఇంత క్రైమ్ ఇక్కడ సెన్సేషన్ జరగడం వల్ల ఆ ఫిల్మ్ చాలా ఇన్‌స్పైరింగ్. ఇట్ ఈస్ లైక్ క్రైమ్ థ్రిల్లర్ అండి. ఇట్స్ నాట్ వెరీ ఆహ్, యూ నో వెరీ ఈజీ టు వాచ్ ఫిల్మ్ అది. హ్మ్. ఇది టఫ్‌గా ఉన్న సిట్యుయేషన్ అది. అలాంటిది ఎప్పుడు జరగలేదు అనే ఉద్దేశ్యంతో అది ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్‌కి షేర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమా చేశానండి. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూస్తే 'మైత్రం భజిత' అనే డాక్యుమెంటరీ కూడా చేశానండి. సో, హ్మ్. అది చూస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక అవును. 1960లో ఒక హ్మ్. స్టేజ్ మీద ఒక పెర్ఫార్మ్ చేశారండి సాంగ్. 1960లో ఆఫ్టర్ ఇంకా వరల్డ్ ఇంక అప్పటికి వరల్డ్ వార్ 2 నుంచి రికవర్ అవుతూ ఉన్న టైంలో 'కాల్ ఫర్ పీస్' కింద ఆవిడ ఒక సాంగ్ పాడారండి. హ్మ్. 1960లో యునైటెడ్ నేషన్స్‌లో. ఓకే. సో, హోపింగ్ సంథింగ్ వరల్డ్ will change and they learn how to cultivate ఫ్రెండ్‌షిప్ అండ్ పీస్ అనే ఉద్దేశ్యంతో ఆవిడ సాంగ్ చేశారండి. ఆర్ట్ పీస్. వెరీ ఫేమస్ కల్చరల్ సాంగ్ అది. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే దానికి ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో వార్‌లు ఏమీ ఆగలేదు. దట్ ఈస్ వన్ అవును. థింగ్. ఆల్సో ఇట్ బికేమ్ వరస్ట్. సో, ఎవరు దాన్ని దే ఆర్ నాట్ ఓపెనింగ్ దేర్ ఐస్. ఓన్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ ది డిస్ట్రాక్షన్స్ ఆల్ ద టైమ్. సో, ఇప్పుడు ఆ సాంగ్ సో మచ్ రిలవెంట్ అని నా ఫీలింగ్. కరెక్ట్. సో, అందుకోసం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్స్‌ని వార్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేస్ చేసుకొని ఒక డాక్యుమెంటరీ 'మైత్రి భజిత కల్టివేట్ ఫ్రెండ్‌షిప్' అని చేసామండి. అవును. సో, అది ఇంకా అబౌట్ టు రిలీజ్. ఇంకా రిలీజ్ అవ్వలేదండి. సో, ఓకే. టు ఆన్సర్ యువర్ క్వెషన్ ఏంటంటే టైమ్ టు టైమ్ ఐ స్విచ్ సో మచ్ ఆఫ్ ది జనర్స్. Horror, suspense thriller, cultural stuff, or something related to society issues. Social ఓకే. relevant subjects are my primary interest. ఓకే. సార్ అలానే మీరు రియల్ లైఫ్‌లోని ఎప్పుడైనా భయపడ్డారా? రియల్ లైఫ్‌లో. యాక్చువల్‌గా హారర్ మూవీస్ తీస్తూ ఉంటారు.
ఇలాంటి హ్మ్. వాటిని మీరు చూపించడంలోనేనా రియల్‌గా మీరెప్పుడైనా ఫేస్ చేసారా? అంటే ఆ ఫియర్స్ యాక్చువల్లీ అంటే నేను సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్‌లో ఉన్న టైంలో అయితే ఒక 5, 6 కిలోమీటర్ చిన్న పిల్లలం కాబట్టి 5, 6 కిలోమీటర్ డార్క్‌లో ట్రావెల్ చేసేవాడినండి. ఓహ్! ట్రావెల్ అంటే అంటే నడిచి మనకి వెళ్ళడం. హ్మ్. వింటర్స్ టైమ్‌లో ఎస్పెషల్లీ తొందరగా డార్క్ అయిపోతది కదండీ. సో, అవును. టౌన్ నుంచి విలేజెస్‌కి ఒక 5, 6 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాలి. సో, ఒక్కడినే ఎళ్ళేవాడినండి. సో, ఆ హ్మ్. డార్క్ అనే భయం అనేది కొంచెం బిక్కుబిక్కుమంటూ వెళ్ళటం జరిగేది. చిన్నప్పుడు గాబట్టి. సో, ఆ ఫియర్స్ ఏంటంటే సమ్ టైమ్స్ ఉంటాయండి. సో, ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడీ జనరల్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్కసారి భయపడితే ఇంటికెళ్ళి ఎవరికన్నా పిల్లలకి లేకపోతే నెక్స్ట్ డే అక్కడున్న కిడ్స్‌కి ఎలా జరిగింది, అలా కనపడింది అని ఆ! ఏదో ఆళ్ళే కథలు చెప్పేవాళ్ళం. ఓకే. సో, ఐ థింక్ ఇట్స్ కేమ్ అప్ సంథింగ్ లైక్ థట్ ఫర్ ద హారర్ పర్స్పెక్టివ్. ఓకే. ఆళ్ళని ఇప్పుడు భయపెట్టడం కోసం చేసేవాళ్ళం అండి. సో, ఇప్పుడు అవును. స్టోరీ టెల్లర్స్ కాబట్టి వి ట్రై టు స్కేర్ ఆడియన్స్. దట్స్ ద థింగ్. కరెక్ట్ సార్. సార్ యాహ్! ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్‌లో మీకు బాగా కష్టం అనిపించిన మూవీ ఏది సార్? ఎన్ని అవార్డ్ విన్నింగ్ మూవీస్ కావచ్చు, ఇప్పుడు డాక్యుమెంటరీ కావచ్చు ఏదైనా. యాహ్! అంటే కష్టం అంటే ఛాలెంజెస్ అని చెప్పొచ్చండి. దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ ఫర్ ది టైమ్ టు టైమ్ యాస్ ఎ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ దేర్ ఆర్ ఛాలెంజెస్ ఆల్ ద టైమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బడ్జెట్ గాని, లొకేషన్స్ కానీ, ద హ్యూజ్ సపోర్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి దేర్ ఈస్ ఆల్వేస్ ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. అవును. అదర్ దాన్ దట్ ఫిల్మ్ మేకింగ్‌లో ఛాలెంజ్ అంటే 'సాన్వి' ఐ థింక్ ఇట్స్ టుక్ రియల్లీ అవును. గ్రేట్ సమ్ ఆఫ్ ది గ్రేట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చండి. ఎట్లా అంటే అది బేబీని కిడ్నాప్ చేసిన క్రైమ్ స్టోరీ అండి. అవును. యూఎస్‌లో ఇంతకుముందు అట్లాంటిది మన కమ్యూనిటీలో జరగలేదు కాబట్టి, సో, అలాంటి సబ్జెక్ట్‌ని అసలు మనం చేయొచ్చా? చేస్తే అసలు మన ఆడియన్స్‌కి ఎవరికైనా నచ్చుతదా? అనే ఒక లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్ ఉండేదండి. సో, ఓకే. అది ఫిల్ చేసే ప్రాసెస్‌లో ఆహ్, సరే వన్స్ డిసైడ్ అయిన తర్వాత చేద్దామని ఎట్లా అయినా హ్మ్. గాని ఇంకా యాస్ క్లోజ్ యాస్ పాసిబుల్ టు ది రియల్ స్టోరీ చేసామండి. సో, ఛాలెంజెస్ దాంట్లో మెనీ అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని హైర్ చేయాలండి. బేబీని ప్లే చేయడం టు ప్లే దట్ రోల్. మన చాలా మంది ఇండియన్ పేరెంట్స్‌ని అడగడం జరిగిందండి. కానీ వాళ్ళు రెడీ ఎవరు లేకుండే. సో, ఓహ్! యాహ్! సో, ఎందుకంటే ఓహ్! ఓకే. అవునా అని చెప్పేసి నో అలాంటి క్రైమ్‌కి స్టోరీకైతే వి డోంట్ వాంట్ టు గివ్ అవర్ బేబీ ఓకే. అనేసి చెప్పారండి చాలామంది. హ్మ్. సో, కొంతమంది చాలా ఇంపాక్ట్ అయిందండి ఆ స్టోరీ అప్పట్లో. సో, ఓకే. సాన్వి అనే ఆహ్, క్యారెక్టర్ నేమ్ ఇన్ ఏదైతే ఇట్ సెల్ఫ్ కొంతమంది ఉన్న ఆడపిల్లలకి రీనేమ్ చేశారంట. అమ్మో! మార్చేసారు బేబీ ఓకే. నేమ్‌ని సొంత పిల్లలకి. కొంతమందయితే ఇంకా క్లోజ్‌గా టచ్ ఉన్నవాళ్ళు బాగా సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యి ఆహ్, కొత్తగా ఎవరైనా పిల్లలు పుడితే ఆళ్ళ పిల్లలకి వాళ్ళు నేమ్ ఇచ్చారండి. ఓహ్! సాన్వి అని నేమ్ చేశారు. అంటే ఇట్స్ హ్యూజ్ ఇంపాక్ట్ అప్పుడు 2012లో. ఓకే. సో, అందువల్ల చెప్తున్నా అండి. సో, కొంతమంది నాకు యాక్టర్‌కొచ్చేసరికి ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు. దట్స్ హ్మ్. వన్ ఆఫ్ ది ప్రైమరీ ఛాలెంజ్ అయింది. సో, ఓకే. 2 ఏంటంటే లీడ్ క్యారెక్టర్ ఉన్నాడు కదండీ! దాంట్లో క్యారెక్టర్ పేరు రఘు. రియల్ లైఫ్‌లో అతను ఇప్పుడు జైల్‌లో ఉన్నాడండి. ఓకే. ఆ! అతన్ని బేస్ చేసుకుని అతని లైఫ్ స్టైల్ బేస్ చేసుకునే స్టోరీ అండి. హ్మ్. సో, అయితే అతన్ని హైర్ చేయడం కూడా ఆ క్యారెక్టర్‌కి యాక్టర్‌ని హైర్ చేయడం కూడా ఇట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. సో, దాంట్లో ఒక ఎల్ఏలో ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక సినిమా చూసి అతను సినిమా నచ్చితే అతన్ని కాంటాక్ట్ చేసి స్లోగా చేస్తే వర్క్ అయిందండి చివరికి. రైట్ సార్. సో, సార్ ఇప్పుడు నాకొక డౌటుంది. ఇండియాలో తీయడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? యూఎస్‌లో తీయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? లేకుంటే ఎక్కువ కష్టం ఎక్కడుంటుంది? ఛాలెంజింగ్‌గా ఎక్కడనిపిస్తుంది? ఇండియాలో అంటే అట్లా ఏం లేదండి. బెనిఫిట్స్ ఆర్ తక్కువ బెనిఫిట్స్, ఎక్కువ బెనిఫిట్స్ అట్లేమి నిజంగా చెప్పాలంటే అట్లా ఏం లేదండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు మూవీ అనేది సరిగ్గా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మూవీ అనుకున్నట్టు ఆహ్, టర్న్ అయిందనుకోండి. సో, హ్మ్. డిస్ట్రిబ్యూషన్ ఈస్ కీ థింగ్ హియర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అనేది కూడా క్వెషన్ అండి ఇక్కడ. ఏంటి మనీ బెనిఫిట్సా? డిస్ట్రిబ్యూషన్ యెస్. బెనిఫిట్సా? అన్ని లేకపోతే అన్ని ఏం అన్నీ ఇంక్లూడ్ అవుతాయి సార్. అంటే మీకిప్పుడు ఓకే. ఎవరైతే క్యారెక్టర్ మీకు కావాలంటే ఇక్కడ ఈజీగా దొరకడం జరుగుతుంది. ఇప్పుడు ఆడిషన్స్ హ్మ్. ఇచ్చారంటే ఇక్కడ ఒక ఆడిషన్‌కి వేలల్లో రావచ్చు.
వందల్లో రావచ్చు, లక్షల్లో కూడా రావచ్చు. అంతమంది ఇక్కడ హ్మ్. ఉన్నారు. అక్కడంటే ఓన్లీ అక్కడికి వెళ్ళాము అంటే ఓన్లీ మనీ పర్పసే అన్నట్టుగా మనీ మైండెడ్‌లోనే ఉంటారు. ఆలోచన ధోరణిలో. సో, దీనికి హ్మ్. దానికి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి, మీ పని ఇక్కడైతే ఇంకా ఈజీగా అవుతుండేనేమో? ఇప్పుడు ఆడిషన్స్ గాని అంటున్నారు చూడండి. సో, అవన్నిట్లికి అంటే హ్మ్. ఎక్కడైనా ఉంటారండి. యాక్టర్స్ ఆర్ దేర్. ఓన్లీ ఇక్కడ కూడా చాలా మంది నేను ఈ సినిమా మొత్తాన్ని 'సాన్వి' ఫిల్మ్‌ని డాలస్, టెక్సాస్‌లో, యూఎస్‌లో చేసామండి. ఓకే. సో, ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు చాలా మందున్నారండి. వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఇక్కడున్న ఎంతమందున్నారో నాకు కూడా తెలీదండి. సినిమా ఓహ్! చేసేవారు కాబట్టి. అవును. సో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ టైమ్. బట్ ఈదర్ వే దే వెరీ వెరీ ప్యాషనేటెడ్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారండి. సో, అంటే అలా కంపేర్ చేయలేమండి. ఒకవేళ లెట్స్ సే మీరు సబ్జెక్ట్ మ్యాటర్ కూడా అండి. ఇక్కడ హ్మ్. జరిగిన స్టోరీ కాబట్టి ఇక్కడ నాకు ఈజీ అయింది. అచ్చచ్చా! ఇక్కడ అదే ఇండియాలో సబ్జెక్ట్ అనుకోండి. ఓకే. ఓకే. అక్కడ మేబీ అంటే సర్టెన్ యాస్పెక్ట్స్‌లో అక్కడ ఈజీగా ఉండొచ్చు. సో, ఫర్ అవును. ఎగ్జాంపుల్ 'డాన్సింగ్ బుల్' అనేది చేసాం గుర్రని కదండీ! యాహ్! గంగిరెద్దుల మీద హ్మ్. ఫిల్మ్ అది. సో, ఆబ్వియస్లీ అది అక్కడే జరగాలి. అక్కడే అవును. చేయాలి. అక్కడ రియల్ పీపుల్. సో, ఆళ్ళెవరు మనకిక్కడ దొరకరు. కరెక్ట్. సో, సబ్జెక్ట్ మ్యాటర్ అన్నట్టు. సో, సిట్యుయేషన్ రియల్లీ డిమాండ్ చేస్తే ఓకే. రైట్. అవును. సో, మీరు అది రియల్ నార్మల్‌గా పీపుల్‌తో మాట్లాడి చేసేవాడిని. ఓకే. యాహ్! మీరు మూవీస్ చూస్తూ ఉంటారా సార్? ఎలాంటి మూవీస్ మూవీస్ చూస్తారు? ఆబ్వియస్లీ అండి. యాహ్! ఎవరి మూవీ చెప్పండి? ఎవరి మూవీస్ ఎక్కువ చూస్తుంటారు? నేను యాక్చువల్‌గా అంటే మూవీస్ నాకు రియల్లీ అంటే ఇట్స్ హీరోస్ పర్స్పెక్టివ్ అట్లా కాదండి. ఓకే. ఎనీ గుడ్ మూవీస్ ఐ ఆబ్వియస్లీ వాచ్. సమ్‌టైమ్స్ ఐ ఈవెన్ గో టు classics films a lot. I like Satyajit Ray and Akira Kurosawa films, classics అన్నట్టు. Go all the time backwards and see how their thought process is. So that's what I usually do. So నాకు more than actors and stars, I think నాకు మోర్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అండి. సో సబ్జెక్ట్ సంథింగ్ బాగా సెన్సిటివ్‌గా అనిపించినప్పుడు దట్స్ వాట్ ఐ ఫోకస్ మోర్. ఓకే. ఇప్పుడు మీరు యాహ్! రైటరు, డైరెక్టరు ప్రొడ్యూసర్ ఈ 3 జాబ్స్‌లో మీకు ఎక్కువగా కష్టం అనిపించేది, ఇష్టం అనిపించేది ఏది సార్? ఇప్పటి వరకు చేసినయన్ని నా జాబ్స్ అవే అండి. అవును. 3 ఫిల్మ్‌కి కూడాను సంబంధించి. మీవే. అందులో ఎక్కువగా దట్స్ ఇష్టంతో వాట్ చేసేదేది? కష్టంతో చేసేదేది? బిహైండ్ ద కెమెరా అంటే డైరెక్షన్ అనేది వెరీ ఈజీ ఫర్ మీ అండి. డైరెక్షన్ ఈస్ ఓకే. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఐ థింక్. యాహ్! టు బికమ్ డైరెక్టర్ ఐ హావ్ టు బి ఎ రైటర్. Right? If I write something, I have to direct it, and if I have to direct it, I need producer. So it is like I think my middle అవును. one is very very passionate. చైన్ Direction is what లింక్ ఉంటుంది. ఓకే. it's interlinked, but I think primary uh, l- love of the job is I think direction behind the camera. సార్ అలానే ఇప్పుడు మీ స్టోరీ మీరు మాత్రమే రాసుకొని, మీరు మాత్రమే డైరెక్ట్ చేసుకొని, మీరు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారా? లేకపోతే బయట స్టోరీస్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? చెప్తే ఒక లైన్ ఉంటే? నేను బయటకి కూడా చేస్తామండి. అట్లేం లేదండి. సో, ఓహ్! ఇట్స్ నాట్ లైక్ ఐ హావ్ టు రైట్ ఆల్ ద టైమ్. సో, ఇప్పుడేంటంటే నాకెవరు ఇవ్వలేదు కాబట్టి స్క్రిప్ట్స్ ఎవరి దగ్గరన్నా స్టోరీ లైన్ తీసుకొని నేను స్క్రిప్ట్ డెవలప్ చేసి చేసిన ఫిల్మ్స్ ఇవన్నీ అండి. బట్ ఓకే. ఎవరైనా ఇఫ్ దే హావ్ వెరీ గుడ్ స్క్రిప్ట్, ఫినిష్డ్ బండిల్ స్క్రిప్ట్, ఐ వాంట్ టు రీడ్ ఆల్వేస్. ఓకే. ఐయామ్ డూయింగ్ దట్ ఎక్సర్‌సైజ్. బట్ రైట్ ఫిల్మ్ బయట నుంచి ఎప్పుడు రైట్ స్క్రిప్ట్ రాలేదండి ఇండియా అన్‌ఫార్చునేట్‌లీ. నుంచి అంటున్నారా? యూఎస్ నుంచి అంటున్నారా సార్? ఎక్కడి నుంచొచ్చినా మీరు యాక్సెప్ట్ బోత్ అండి. బోత్ వేస్‌లో ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పటివరకు అయితే మంచి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఏది రాలేదండి. సో, వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఐయామ్ రెడీ టు డూ ఔట్‌సైడ్ స్టోరీస్ ఆల్సో. మీరు తీసిన మూవీస్‌లో మీకు మనసుకు హత్తుకుపోయే మూవీ ఏది సార్? మీకు బాగా 'డాన్సింగ్ బుల్' అని నచ్చింది? చెప్పాలండి. ఆల్సో 'సాన్వి' అండి. 2 అవును. ఫిల్మ్స్ అని చెప్పాలి. అండ్ ఆల్సో 'మైత్రి బలిత' అండి. సో, ఇదేంటంటే సోషల్ అవేర్‌నెస్ అంటే ఇట్ ఈస్ హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సీన్ వి డూ విత్ హార్ట్ అండ్ సోల్. No doubt about that. But what I primarily look at it, how much deep and sensitivity in the story. So all these three things are different genres and different stories, but each one has its own sensitivity. సో, ఓకే. 'డాన్సింగ్ బెల్' చూసారనుకోండి. దట్ ఈస్ సంథింగ్ మన చైల్డ్‌హుడ్‌లో చిన్నప్పుడు ఏం జరిగినాయో అవన్నీ క్యారీ చేస్తూ మెమోరీస్‌ని ఇట్ రిమైండ్ చేస్తదండి. సో, అవును. ఇట్స్ లైక్ కల్చర్ మనం అంటే వి ఫీల్ దట్ సంబడీస్ కల్చర్ మనం సో మచ్ లైకింగ్ ఉన్నది ఇప్పుడు ఆహ్, కనుమరుగైపోతుందంటారు చూడండి. అట్లా అయిపోతున్నప్పుడు కొంచెం బాధ కలుగుతదండి.
కరెక్ట్. సో, అలాంటి సెన్సిటివిటీ దాంట్లో ఉంటుందండి. సో, ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ 'మైత్రి మూవీస్‌లో' కూడా అంతే అండి. అంటే ఒక ఆర్టిస్టు కష్టపడి 1960లో 'కాల్ ఫర్ పీస్‌కి' చేసినప్పుడు ఆహ్, కానీ అది ఏ మాత్రం చేంజ్ జరగలేదండి సొసైటీలో. వార్స్ అలా పెరుగుతూనే వచ్చినియి. ఇంకా వరస్ట్ అయిపోయినాయి. సో, ఆ ఒక టైప్ ఆఫ్ సెన్సిటివిటీ దాంట్లో ఉంటుంది. ఓకే. వరల్డ్ వరల్డ్ వ ఎంటైర్ వరల్డ్ పర్స్పెక్టివ్‌లో అది. అంటే రీజన్ ఏదైనా కావచ్చు. వార్ ఈస్ ఎ డివాస్టేటింగ్ థింగ్. సో, అది ఎక్కువ డిస్కషన్ దాంట్లో ఉందండి. సో, ఓకే. సిమిలర్‌లీ ఇప్పుడు 'సాన్వి' ఫిల్మ్ కూడా అంతే అండి. సో, అలాంటి క్రైమ్ అసలు ఎప్పుడు జరగలేదు. మన ఇండియన్ కమ్యూనిటీలో హ్మ్. అంత డెత్ రోకి ఇప్పుడు అతను డెత్ రోలో ఉన్నాడండి. సో, ఓహ్! అతన్ని ఎప్పుడైనా హ్యాంగ్ చేయొచ్చు. చేయకుండా కూడా ఉండొచ్చు తెలీదు. ప్రస్తుతానికైతే అంత లెవెల్‌కి ఎళ్ళిన వ్యక్తి అతనొక్కడే అండి. ఓహ్! మన ఎస్పెషల్లీ మన తెలుగు సొసైటీ నుంచి. ఓకే. సో, ఒక టైప్ ఆఫ్ సెన్సిటివిటీ దాంట్లో ఉంటుందండి. ఓకే. సో, యాహ్! మీ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలి అంటే మీకు హ్మ్. ఆల్ 3 ఆర్ సేమ్. యాహ్! రైట్ సార్. అంటే ఈ మూవీకి మీరు 'సాన్వికి' పడ్డ కష్టం అంతా ఇంతా కాదనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రియల్ లైఫ్ నుంచి అలానే ఉండాలి. కాన్సెప్ట్ ఎక్కడ మార్చకూడదు. కొత్తగా ఏది యాడ్ చేయకూడదు. అలాంటప్పుడు అవును. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ మూవీ గురించి. సో, అవును. అలానే ఒకవేళ వ్యూవర్స్ చూసేటప్పుడు ఎంతో కొంత ఇన్‌స్పైర్ అవ్వాలి. అవును. అలాంటి మూవీసే మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రతి మూవీ కూడా మీరన్నట్టు దేనికదే స్పెషల్‌గా వెళ్తుంది. మంచి అవార్డ్స్ అందుకుంటున్నాయి. సో, మీరెంత కేర్‌ఫుల్‌గా ఉంటున్నారో మూవీ తీసుకునేటప్పుడు మాకర్థమవుతుంది. సో, మెయిన్‌గా మీకు దీంట్లో ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా సార్? ఇట్లా స్టోరీ డిస్కషన్‌లో కానీ, లేకుంటే ఇలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కానీ, అంతా మీ ఓన్ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుందా? లేకుంటే ఇంకెవరితోనా షేర్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారా? అంటే కొలాబరేషన్ అనేది ఉంటదండి. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ రాసినా గాని ఇట్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ దే విల్ రీడ్ ఇట్. రీడ్ ఇట్ దే త్రో దేర్ కామెంట్స్ ఆర్ సమ్‌టైమ్స్ ఐ విల్ ఈవెన్ సెండ్ ఇట్ టు సమ్ నోన్ ఫ్రెండ్. హే టేక్ ఎ లుక్ ఎట్ థట్. టేక్ సమ్ ఇన్‌పుట్స్. కామెంట్స్ అవన్నీ ఉంటాయి. అది త్రూఅవుట్ ది ప్రాసెస్ ఉంటదండి. అంటే ఇక్కడ ఆ! స్క్రిప్ట్ మనం టేబుల్ మీద రాసేసి లాక్డ్ ఇట్ ఇదే షూట్ చేస్తున్నాం అనేది అసలు కాదు. ఉండదండి అట్లా. ఓకే. అది ఎప్పుడు వెరీ రేర్ కేస్‌లో ఈవెన్ అదర్ గైస్ కేసెస్‌లో కూడా అలా ఉండదండి ఎప్పుడు. ఎప్పుడు యాక్టర్స్‌తో కొలాబరేషన్, క్రూతో కొలాబరేషన్, మీరు కాస్ట్యూమ్ డిజైనర్ అయితే లెట్స్ సే ఆళ్ళ ఇన్‌పుట్స్ ఉంటాయండి. యాక్టర్స్ అయితే యాక్టర్స్ ఇన్‌పుట్స్ ఉంటాయి. త్రూఅవుట్ ది ప్రాసెస్ ఎడిటింగ్‌లో కూడా ఎడిటర్ ఇన్‌పుట్ ఉంటాయి. సో, టైమ్ టు టైమ్ త్రూఅవుట్ ది ప్రాసెస్ చేంజ్ అవుతూనే ఉంటదండి. సో, ఓకే. స్క్రిప్ట్ లాక్ అనేది ఇట్స్ వెరీ రేర్. అసలు ఉండదండి ఇంచుమించు 90% ఆఫ్ టైమ్. ఓకే. మీకు ఫ్రీ టైమ్ ఉంటుందా సార్? టోటల్‌గా మీరు మూవీస్‌కి అంకితం అయిపోయారా? ఫ్రీ టైమ్ పెట్టుకుంటారా సార్? లేదండి. నేను ఫుల్ టైమ్ ఫిల్మ్ మేకర్‌నండి ఇప్పుడు. సో, ఐ హ్మ్. మేక్ ఆల్ ద టైమ్ ఫిల్మ్స్. అంటే ఎయిదర్ రైటింగ్ గాని, ప్రొడక్షన్ గాని, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ గాని, ఆర్ మార్కెటింగ్ అండ్ పబ్లిషింగ్ గాని, లేకపోతే ఇవే ఉంటాయండి. సో, మై టైమ్ ఈస్ కంప్లీట్‌లీ ఆక్యుపైడ్ విత్ ఫిల్మ్స్ అని చెప్పాలండి. ఫ్యూచర్‌లో మీ దగ్గర నుంచి ఎలాంటి మూవీస్ రాబోతున్నాయి సార్? ఎనీథింగ్ సంథింగ్ సోషల్లీ రిలవెంటెడ్ అండి. సోషల్ రిలవెంటెడ్ సబ్జెక్ట్స్ సొసైటీకి సంబంధించినవి గాని, లేకపోతే ఎనీథింగ్ సంథింగ్ ఈస్ ఆహ్, సంథింగ్ హార్ట్ టచింగ్ స్టోరీస్ కానీ ఇలాంటియి ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఓకే. లవ్ జోనర్‌కి టోటల్‌గా వ్యతిరేకం అన్నమాట. లవ్ జోనరే లేదు. లవ్ అండ్ కామెడీ ఇలాంటి జానర్స్ అంటే పర్టిక్యులర్‌గా ఫుల్ లెంగ్త్ అయి ఉంటాయని అనుకుంటలేదు కానీ, బట్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ థిస్ ఫిల్మ్స్ ఉంటాయండి. ఓకే. అంటే ఒక సబ్జెక్ట్ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఏమైనా చేసామనుకోండి సినిమా. హ్మ్. సో, అది కంప్లీట్‌గా లవ్ స్టోరీ అయి ఉండవసరం లేదు. సో, ఓకే. అంటే వాళ్ళు మెయిన్‌లీ అదర్ ప్రాబ్లమ్స్ ఎలివేట్ చేస్తూ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లవ్ అండ్ కామెడీ అనేది పార్ట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ రైట్. ఉంటాయండి. ఐ థింక్ అలాంటివి చేస్తారు. అంతేగాని ఫుల్ లెంగ్త్ కామెడీ అనేది ఐ డోంట్ నో ఇప్పుడు. యాహ్! వెల్ సెడ్ సార్. చెప్పారు. సార్ అలానే ఇప్పుడు మీరు తీసిన మూవీస్‌లో అయ్యో! ఇదెందుకు చేశాను అనే మూవీ ఏదైనా ఉందా? రిగ్రెట్ అయ్యేది? లేదండి. అట్లా ఎప్పుడు లేదండి. అస్సలుండదు. ఎందుకంటే అది. ఇఫ్ మనకి కంప్లీట్‌గా నచ్చితేనే గాని ఎవరికీ ఉండదండి 90% అట్లా అంత రిగ్రెట్ అయ్యేలాగా ఎవరికీ ఉండదండి. ఎందుకంటే మనకి నచ్చితేనే గాని ఆహ్, దిగమండి ముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకెళ్ళాం. హ్మ్. ఆ! ముందుకెళ్ళమండి. ఎందుకంటే సో పెయిన్‌ఫుల్ ఉంటుందండి. అది ఓకే. ఆహ్, ఇంకా అదే ఏమన్నా చేసి మళ్ళీ రిగ్రెట్ అవుతూ ఉంటాం అంటే వెరీ, వెరీ హార్డ్ అసలు. హ్మ్. సో, అసలు చేయలేరు కూడానండి. సో, అంత కరెక్ట్. మనసుతో
చేస్తేనే ఈ ప్రోగ్రెస్ అవుతదండి. లేకపోతే సినిమా అనేది అసలు వెరీ వెరీ ఎవ్రీ స్టెప్‌లో చాలా హార్డ్ ఉంటది కాబట్టి అండి, యూ విల్ డ్రాప్ ఇట్ సమ్‌వేర్. ఒకవేళ మీకు నచ్చకపోతే అది. అవును. సో, అది అవును. చివరి వరకు ఎళ్తదనమాట. సో, వెళ్ళదు. అంత కంప్లీట్ 100% కంప్లీట్ చేసిన తర్వాత ఓహ్! ఐయామ్ రిగ్రెటెడ్ అంటే ఆ పాయింట్‌కెళ్ళరన్నట్టు అసలు. అది. కరెక్ట్. అలానే మీరిప్పుడు ఏదైతే ఎడిటింగ్ పార్ట్ దగ్గర, కెమెరా యాక్షన్ చెప్పే దగ్గర, ప్రతి దగ్గర కూడాను మీకు ఏం కావాలో, ఎంత లెంత్ కావాలో అంతే తీసుకుంటారు. ఇప్పుడు అవును. ఇక్కడిలాగా మాకు 100 డేస్, 200 డేస్ అంత కంటిన్యూయస్‌గా మనకి ఇక్కడ షూటింగ్ జరగదు. సో, అంత షార్ట్ అవును. పీరియడ్‌లో ది బెస్ట్ ఇవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా పాసిబుల్? సో, అది వెల్ ప్లానింగ్ చేయాలండి. హ్మ్. ఆల్ ద టైమ్. సో, ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో లైక్ అస్ సో, ప్లానింగ్ ఈస్ వెరీ వెరీ హ్మ్. ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ క్రూషియల్. లేకపోతే టైమ్ అండ్ మనీ అన్నట్టు. సో, అవును. టైం ఎక్కువ పడతది. టైం ఎక్కువ పట్టినప్పుడు మనీ ఆఫ్ కోర్స్. సో, కాస్ట్ అండ్ క్రూకి అడిషనల్ డేస్, అడిషనల్ టైమ్ పే చేయాల్సి ఉంటది కాబట్టి దట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్స్‌పెన్సివ్. సో, అందుకోసం ముందే ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి, ఇంత టైం అనుకుంటే అంతే టైంలోకి చేయగలగాలండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సాన్వి' ఉన్నదనుకోండి. హ్మ్. సో, ఈ 3 వీక్స్‌లోనే ఫిల్మ్ షూట్ చేసామండి. ఇది 90 ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ 90 మినిట్స్ ఫిల్మ్ అండి. అది 3 వీక్స్‌లోనే కంప్లీట్ చేసాం. ఓకే. యాహ్! 3 వీక్స్ యాక్చువల్ చెప్పాలంటే అది 15 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ అయిపోయింది. గ్రేట్ సార్. మధ్యలో గ్యాప్స్ వల్ల 3 వీక్స్ అంటున్నాం గానీ, బట్ యాక్చువల్‌గా అయితే అంతే. సో, ఓకే. సూపర్ టైట్ బడ్జెట్, సూపర్ టైట్ స్క్రిప్ట్ అంటే షూటింగ్ ముందే అవన్నీ స్క్రిప్ట్ కూడా వెరిఫై చేసి, హ్మ్. ఆల్సో లొకేషన్స్ వెరిఫై చేసి, షెడ్యూల్ వెరిఫై చేసి, ఇవన్నీ కంప్లీట్‌గా అవుతదనుకుంటేనే విల్ గో ఫర్ షూట్. అదర్‌వైజ్ లేకపోతే ఎళ్ళమండి. రైట్. సో, ప్లానింగ్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్ హియర్. ఇంపార్టెంట్. అలా మీరు ప్లాన్ చేసుకొని కొంచెం అటుగా, ఇటుగా అయినవి కూడా ఉన్నాయా సార్ మూవీస్? ఏదైతే బడ్జెట్ అనుకున్నారో దానికంటే ఎక్కువ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా మీరు తీసిన వాటిలో? నా ఫిల్మ్స్ అలా ఉండదండి. సో, వి కాంట్ లేదు. అఫోర్డ్. వావ్! వి కాంట్ అఫోర్డ్ దట్ అట్ ఆల్. అందుకోసం ఏంటంటే అది మాక్సిమం ఐ షాట్ ఈస్ లైక్ 18 డేస్. అబ్బా! 18 డేస్ అండి అంతే. అండ్ యాక్చువల్లీ అన్నీ 18 డేస్ మేబీ 21 డేస్ ఒక సినారియోలో జరిగినట్టుంది గానీ, అది కొంచెం యాక్షన్ సీన్ వల్ల 3 డేస్ ఎక్స్‌ట్రా తప్పితే దట్స్ ఇట్ అండి. సో, 21 డేస్‌లో సినిమా కంప్లీట్ చేశానండి ఆల్ ద టైమ్. కొన్ని అయితే ఇంకా తక్కువ. సో, ఇక ఫీచర్‌లో కూడా అంత లెంగ్తీ ఉన్నటువంటివి మేమైతే చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ చేయవలసొస్తే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో అండి. అంటే అన్నీ ముందే ఇంత ప్లాన్ తక్కువ చేసుకుంటారు. బడ్జెట్‌లో చేయలేం. యాహ్! యాహ్! ఓకే. బట్ సర్టెన్ థింగ్స్ మనం బిగ్ లెంగ్త్, బిగ్ ఫిల్మ్స్ అయినప్పుడు దేర్ విల్ బి మచ్ మోర్ బిగ్గర్ ప్లాన్, బిగ్గర్ టీమ్ ఉంటుంది. బిగ్గర్ బడ్జెట్ ఉన్నప్పుడు చేయగలుగుతాం. మీ సినిమా టైటిల్స్ కూడాను చాలా క్యాచీగా ఉంటాయి సార్. స్టోరీకి కరెక్ట్‌గా యాప్ట్ అయ్యే టైటిల్సే తీసుకుంటూ ఉంటారు. సో, దీనికి కరెక్ట్‌గా అంటే మెయిన్ సోల్ అనేది ఏం చెప్పాలంటే టైటిల్ అనే చెప్తారు. ఎందుకంటే టైటిల్ మనకి క్యాచీగా ఉంటే ఆ స్టోరీ ఏంటనేది చెప్పకనే చెప్పేస్తుంది. ఈ టైటిల్ ఐడియా అనేది మీ ఓన్ వస్తుందా సార్? ద సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటి అని స్టడీ చేసిన తర్వాతే టైటిల్ పికప్ చేసామండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'సాన్వి' అనుకోండి. 'సాన్వి' అనేది బేబీ నేమ్ అండి. బట్ సబ్జెక్ట్ ద హోల్ హ్మ్. ఫిల్మ్ ఈస్ అబౌట్ ద బ్యాడ్ గై రఘుదండి. సో, అక్కడ ఓకే. సో 'సాన్వి' లేకపోతే ఫిల్మ్ లేదు. కానీ సో, వి పికప్ దట్ నేమ్ హ్మ్. అన్నట్టు. సో, డెఫినైట్లీ ఐ చూస్ ద టైటిల్ నేను. ఓకే. సార్ ఓకే. ఫైనల్‌గా మీరు ఆడియన్స్‌కి చెప్పే ఒక మంచి మాట ఏంటి సార్? డైరెక్టర్‌గా 'సాన్వి' మూవీ రాబోతుంది. ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్‌గా మీ దగ్గర నుంచి ఎలాంటి మూవీస్ ఒస్తున్నాయి? సో, అంటే ఇది ఫిల్మ్ రియల్లీ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ సంథింగ్ యూనిక్ ఫిల్మ్. సంథింగ్ నెవర్ హ్యాపెండ్ క్రైమ్ స్టోరీ విచ్ వాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. సో, ఈ ఫిల్మ్ అనేది సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని కూడా చెప్పాలండి. అంటే ఇది మన సాంగ్స్ ఆర్ ఫైట్‌లు 3 పాటలు అట్లా ఉండే ఫిల్మ్ కాదండి ఇది. హ్మ్. దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో వైడర్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసింది. ఐ థింక్ యువర్ ఆడియన్స్ కెన్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ ఆహ్, ద సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్. సో అంటే కీప్ వాచింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చండి. సో నా దగ్గర నుంచి ఇంకా ఎటువంటి ఫిల్మ్స్ అంటే అదే అండి. సో సంథింగ్ సోషల్లీ రెలెవెంట్ ఫిల్మ్స్ అండ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ కూడా చేద్దామనే ఉద్దేశ్యం ఉందండి. లెట్స్ సీ.
రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసి, మూవీ డీటెయిల్స్ అలానే మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా మలుపు తిరిగింది అన్నీ కూడా మాకు షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ ఇలానే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లతిక గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండీ! అరుణ్ కొండ గారు ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా కొనసాగాయి కదా! మరి ఇందులో మీరు కూడా ఇన్‌స్పైర్ అయ్యే విషయాలు ఏమైనా ఉంటే డెఫినిట్‌గా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. మరి మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామా? అందరికీ సెలవు. దిస్ ఇస్ లహరిక సైనింగ్ ఆఫ్. బై బై.